అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రేపు 23వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి అక్కడ ఉన్న సమస్యల్ని వెలికితీసి వాటిని పరిష్కరించడానికి గ్రామ సభలే బలమైన వేదికలుగా నమ్మినటువంటి మా అధ్యక్షులు వారు తలపెట్టినటువంటి గొప్ప కార్యక్రమాన్ని లో ఎన్డీఏ కూటమి భాగస్వాములు జనసేన పక్షాన వీర మహిళలు, జనసేన నాయకులు, జన సైనికులు, అట్లాగే తెలుగుదేశం నుంచి, బీజేపీ నుంచి అందరూ కూడా పాల్గొని గ్రామాల్లో ఉన్నటువంటి సమిష్టిగా ప్రజా సమస్యలను వెలికితీసి వాటికి ఒక వేదికగా రేపొద్దున నిర్ణయించడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే మంచినీటి సమస్యకు సంబంధించినటువంటి విషయాలు కానీ, పారిశుధ్యానికి సంబంధించిన కానీ, అలాగే వార్డులో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు మురుగునీటి వ్యవస్థ గురించి కానీ, అలాగే మొక్కల పెంపకం, పండ్ల తోటల పెంపకం, వ్యవసాయ అనుబంధ సంబంధించి కాలువలు, పూడికలు, తీతలు, అట్లాగే ఎన్నెన్నో దాదాపుగా 80 నుంచి 100 రకాలటువంటి పనులకు సంబంధించి రేపు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద వేదిక కాబోతా ఉంది. మరీ ముఖ్యంగా మనందరం కళ్యాణ్ గారికి పుట్టినరోజు వేడుకలు ఎన్నో సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. రేపటి రోజున గ్రామ సభల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములై అందరూ పాల్గొని సమస్యల్ని గుర్తించి వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లగలగటమే మనం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే అతి పెద్ద గొప్ప పుట్టినరోజు కానుకని నేను పెడ నియోజకవర్గ సమన్వయకర్తగా అందరికీ విన్నవించుకుంటా ఉన్నాను. మన నాయకుడు హంగులు ఆర్భాటాల కన్నా సమస్య ఎక్కడ ఉంటే అక్కడ మా జనసేన శ్రేణులు అక్కడ నిలబడి ఆ సమస్యని వెలికితీసి దానికి పరిష్కారం చూపించే విధంగా అడుగులు వేస్తారో అదే మనకు ఆయనకు ఇచ్చే అమూల్యమైన విలువైన కానుకగా నేను భావిస్తా ఉన్నాను. అందరం కూడా సమిష్టిగా రేపొద్దున జరగబోయేటువంటి గ్రామ సభల్లో మనందరం కూడా పెద్ద ఎత్తున పాల్గొని మహిళలకి పెద్దపీట వహిస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు అందరూ కూడా, మరీ ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే ఏ గ్రామంలో అయితే వాళ్ళకి ఓటు హక్కు వినియోగించుకున్నారో ఆ గ్రామ పరిధిలోనే గ్రామ సభల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సమస్యలకి వేదికగా, అంటే సమస్యల పరిష్కార వేదికగా సమస్యలను గుర్తించడం, వాటికి పరిష్కారాల దిశగా అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో మీరందరూ కూడా భాగస్వాములయ్యి ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఒక బలమైన మార్పుకి మన నాయకులు కంకణం కట్టుకుని ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ ఉపాధి పథకానికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి నరేగాకి సంబంధించి పనులను మనం గుర్తించి వాటిని పరిష్కారం చేయడానికి బోల్డన్ని అవకాశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి నిధులను కూడా వెచ్చించి ముందుకు తీసుకెళ్లడానికి చాలా గొప్ప వేదికను రేపొద్దున 23వ తారీఖు ఆగస్టు 23వ తారీఖున రేపు అనగా మనకి చాలా గొప్ప అవకాశంగా నేను భావిస్తా ఉన్నాను. అలాగే గ్రామాన సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా, ప్రజలు అందరూ కూడా పాల్గొని రేపు 23వ తారీఖు జరగబోయేటువంటి గ్రామ సభల్ని విజయవంతం చేయాలని కూడా నేను విన్నవించుకుంటూ ఉన్నాను. గ్రామ స్వరాజ్యం దిశగా మనందరం కూడా అడుగులు వేస్తూ గ్రామ సభలు నిర్వహించి మనం అందరూ కూడా మరీ